నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు లత గారు, అలాగే శ్రీపాద వల్లభ దత్త భక్తులు మనతో పాటు ఉన్నారు. ఒకసారి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఒకసారి అడిగి తెలుసుకుందాం. అక్క ముందుగా నమస్తే అక్క. నమస్తే. జై గురుదత్త. జయ గురుదత్త. నమస్తే అండి. నమస్తే అండి. జయ గురుదత్త. అయితే శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం అసలు భారతదేశంలోనే మొదటి దత్తపీఠం అని చెప్పుకోవచ్చు. అంటే శ్రీపాదుడి రూపంలో దత్తపీఠాలు ఉంటాయి, కానీ శ్రీపాదుడి రూపంలో ఉన్నది లత గారు స్థాపించినటువంటి శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం. అయితే అక్కడ స్వామి ఆ అందమైన రూపాన్ని చూస్తే అసలు రెండు కళ్ళు చాలవు అని అనిపిస్తుంది. చాలా ముగ్ధ మనోహరుడిగా అక్కడ కొలువు తీరి ఉన్నాడు. అయితే అక్కడ ఉండటమే కాదు, వచ్చినటువంటి భక్తులు, ఆర్తితో వచ్చినటువంటి భక్తులు ఎలా అయితే కోరుకుంటున్నారో, ఎవరైతే సమస్యలతో వస్తున్నారో చాలా చాలా త్వరితగతిన సమస్యల్ని తీర్చేస్తున్నారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. వీరందుకు ఒక ఉదాహరణ అని చెప్పుకోవచ్చు. వారి ఎక్స్పీరియన్స్ ని ఈ రోజు మనతో పాటు షేర్ చేసుకోబోతున్నారు. అసలు ఎలా దర్శించుకున్నారు, ఎలా తెలిసింది దత్తపీఠం గురించి, అసలు ఏం జరిగింది వాళ్ళ జీవితంలో మిరాకిల్ అనేది తెలుసుకుందాం. అంతేనా? అంతే, తప్పకుండా. బిఫోర్ శ్రీపాద, ఆఫ్టర్ శ్రీపాద. అంతే, ఒక లైన్ ఉందా జీవితంలో? జీవితంలో ఓకే, ముందుగా మీ పేరండి? నా పేరు మోహన. మోహన గారు. సార్ మీ పేరండి? రాజేశ్వర్ గారు. చెప్పండి మోహన గారు, ఏంటి, ఎప్పుడు మీకు అసలు దత్తపీఠం గురించి ఎలా తెలుసు, లత గారి గురించి ఎలా తెలుసు, ఎలా మీరు వెళ్ళారు అక్కడికి? నేను రెడ్ టీవీలో చూసాను. మీ ప్రోగ్రామ్ ఎపిసోడ్లు మొత్తం చూస్తాను నేను. టెన్షన్ పడకండి, లేకపోతే ఒక పని చేయండి, ఇది ఇచ్చి అక్క మీరు ఏమీ లేకుండా మైక్ లేకుండా ఇది ఒకసారి పట్టుకోండి. కంటిన్యూ. ఎలా తెలుసు అసలు మీకు దత్తపీఠము, ఎలా తెలుసు లత గారు, మీరు ఎలా వచ్చారు ఇక్కడ? రెడ్ టీవీలో చూసాను, మీ ఇద్దరు ఎపిసోడ్లు చూస్తున్నాను. ఓకే, రోజు చూసేదాన్ని ఎపిసోడ్. ఓకే, రోజు చూసేవారు వీడియో? రోజు చూస్తాను. ఎప్పుడు వెళ్ళాలా అనుకునేదాన్ని. అట్లా చూసి వచ్చాను దత్తపీఠానికి. వెళ్ళాను. ఎటువంటి సమస్యలతో మీరు ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భం, అసలు ఏం జరిగింది? హస్బెండ్ కి హెల్త్ బాగాలేదు, బ్రెయిన్ లో నరం డ్యామేజ్ అయింది. దానికోసం నాకు కూడా కొంచెం హెల్త్ బాగుండడం లేదని తీసుకొని వచ్చాను అమ్మ దగ్గరికి. అక్కడికి వచ్చాక వచ్చిన రోజు కూడా షేక్ అవుతున్నారు, కూర్చోడానికి గానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడికి వచ్చిన కాడ నుంచి చాలా బాగుంది, కొంచెం నడవడం గానీ హెల్త్ కూడా చాలా బాగుంది. ఇద్దరికి కూడా స్వామిని చూస్తే మీకు అనిపించినటువంటి ఎలా అనిపించింది? చాలా మనశ్శాంతిగా ఉంది. వచ్చేటప్పుడు ఎంతో బాధతో వచ్చాము, కానీ ఆ టెన్షన్ ఇప్పుడు లేదు. ఓకే, ఇప్పుడు ప్రశాంతంగా, చాలా ప్రశాంతంగా ఉంది. ఒకసారి వారితో కూడా మాట్లాడతాను. నమస్కారం అండి. నమస్కారం. నా పేరు రాజేశ్వర్ అండి. నాకు హెల్త్ ప్రాబ్లం ఉంది. ఏంటండి ప్రాబ్లం? ఈ హెడ్ లో నర్వ్ ప్రాబ్లం ఉంది. నర్వ్ ప్రాబ్లం. ఓకే. దానికని నేను చాలా బాధపడుతూ ఉండేవాడిని. అట్లాగే మేమిద్దరం కలిసి తెప్పించడానికి రావాలి అని అనుకున్నాము. అయితే మేము అడ్రస్ తెలియదు, మేము మీ టీవీలో చూసాము. చూసినా కానీ మాకు క్లియర్ గా అనిపించలేదు. ఆ తులసి రెసిడెన్సీ అనగానే మమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్లాడు. ఇంకా తను మా మిస్సెస్ ఏంటంటే, తను స్వామి నాకు ఎట్లాగైనా అడ్రస్ దొరికే విధంగా చెయ్యి అని చెప్పేసి అనుకుని దండం పెట్టుకుంది. దండం పెట్టుకున్న తర్వాత నేను వెతికాను, ఏది మీ ఛానల్లో వెతికేసరికి నా దొరికింది. అయినా పర్లేదు, ఎక్కడికి వెళ్తే దగ్గరికైనా దూరమైనా ఎక్కడైనా ఇంకాస్త దూరమైనా వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి బయలుదేరేసరికి అక్కడికి తీసుకెళ్లారు. మాకు తెలియలే, తను కంగారు పడింది. అయినా పర్లేదు నువ్వు వెళ్దాము అని చెప్పేసి అక్కడ ఒకతను మమ్మల్ని గైడ్ చేశాడు, ఇలా వెళ్ళాలి అని. అలాగే మేము దత్తపీఠానికి వెళ్ళాము. వెళ్తుండగా ఒకతను కూడా దత్తపీఠానికి వస్తా ఉన్నారు. శ్రీధర్ గారు అనుకుంటాను. తను మమ్మల్ని తీసుకెళ్ళి మేము కూడా వెళ్తున్నాం, రండమ్మా మేము కూడా వెళ్తున్నామని తీసుకెళ్ళి ఇంకా అమ్మగారి దగ్గరికి వెళ్ళాము. వెళ్ళి మేము స్వామిని చూసాం. అసలు నేను ఎక్కడ కూడా ఇంత ఇంప్రెస్ అవ్వాల. అట్లాగా ఇప్పుడు ఏంటంటే స్వామిని చూసేసరికి ఇప్పుడు మాకు మా పరిస్థితులు చాలా దారుణంగా
ఇప్పుడు తన ఆరోగ్య పరిస్థితి రోజు రోజుకు ఏమవుతుందో, ఒక రోజు ఒక మాదిరిగా, ఇంకో రోజు ఒక మాదిరిగా, అంటే రోజు ఒక సమస్య. ఆ సమస్యలన్నీ ఇప్పుడు లేవు. ఆ సమస్యలన్నీ కూడా ఇప్పుడు లేకుండా పోయినాయి. ఇప్పుడు అప్పుడప్పుడు కూడా మమ్మల్ని పరీక్షిస్తున్నారు. ఏంటంటే దత్తపీఠానికి వెళ్లకుండా కూడా చేస్తున్నారు. అడ్డంకులు కూడా వస్తున్నాయా? అట్లా కూడా వస్తే స్వామి నన్ను ఎట్లాగైనా తీసుకెళ్ళు అని చెప్పేసి తను దండం పెట్టుకుంటాను. దండం పెట్టుకుంటే మళ్ళీ వచ్చేస్తున్నా. అట్లా జరుగుతుందమ్మా. ఇప్పటి వరకైతే ఎలా ఉందండి ఇప్పుడు హెల్త్? ఇప్పుడు నాకైతే ఇప్పుడు అమ్మ బొట్టు పెడుతూ ఉంటే నేను షేక్ అయ్యేవాడిని, కానీ అప్పుడు ఈ షేకింగ్ లేదు. ఆ షేకింగ్ తగ్గింది. అసలు కూడా తల అసలు షేక్ అయిపోయేది. షేక్ అవుతూ మనిషి కూడా ఎప్పుడు పడిపోతారో అని నేను కుర్చీలో ఇప్పుడు ఇంతసేపటి నుంచి నుంచునే ఉన్నారు. ఎన్ని రోజులు అయిందండి మీరు అసలు దత్తపీఠానికి వెళ్ళి? ఫస్ట్ టైం వెళ్ళింది ఎప్పుడు? 3 weeks అయింది కదా. అంతేనా? పారాయణం స్టార్ట్ చేసిన రోజే వచ్చాము. క్షిప్ర ప్రసాదకుడుగా ఉన్నాడు స్వామి. అంటే దర్శనం మాత్రం చేతనే స్వామి అనుగ్రహం అలా పరిపూర్ణంగా. అదే అంటే ఎట్లయినా నన్ను తీసుకువెళ్ళి దత్తపీఠానికి అమ్మ దగ్గరికి వెళ్ళి మిస్సెస్ ఎట్లాగోనా మనం వెళ్ళాలి 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 అని అనుకున్నాం. ఇద్దరం వెళ్ళాం. ఇప్పుడు వెళ్ళటంలో మాకు మంచి జరుగుతుందని మేము అనుకున్నాం. మేము అక్కడ మీ వీడియోలు చూసేసరికి అసలు చాలా ఆశ్చర్యపోయాం. మీ వల్ల అమ్మ దగ్గరకు వచ్చారు. అంతా మా వల్ల ఏం లేదు, అంతా ఈశ్వరుడిది. ఈ ప్లాన్ అంతా వారిది. అక్కడ ఒకళ్ళు ఉన్నారు కదా పై ఫ్లోర్ లో. అమ్మ దగ్గరకు వచ్చిన కాడి నుంచి ఏం కాదు, మీకు తగ్గిపోద్ది అని చెప్పారు. అసలు అప్పటి నుంచి ఏంటంటే డైలీ వాళ్ళ వారి గురించి ఒక బాధ ఉండేది. ఇంకొకటి మనశ్శాంతి కూడా లేదు. మనశ్శాంతి లేదు అని అంటే మాలో మాకే పడదు. అయ్యో అలాంటప్పుడు ఇప్పుడు బాగున్నారు. కొన్ని ఉంటాయి ఏ భార్య భర్తలకైనా కొంచెం కానీ ఇప్పుడు ఏదైనా దత్తపీఠానికి వచ్చిన తర్వాత తగ్గిపోయింది. ఇద్దరు చక్కగా ఉన్నారు. సో క్యూట్. అంటే నరాలు ఎప్పుడు యాక్టివేట్ అవ్వాలి, వాకింగ్ చేయాలి, ఎప్పుడు కూడా యాక్టివేట్ అవుతూ ఉండాలి. ఇప్పుడు మనశ్శాంతిగా ఉన్నారు, ఆరోగ్యం కూడా కుదుటిని పడుతుంది. అమ్మగారు కూడా మళ్ళీ ఒకసారి శోభయాత్ర కూడా వెళ్ళాను. శోభయాత్రలో కూడా నేను వాళ్ళతో పాటుగా నడిచాను. నేను నడిచేవాడిని కాదు అసలు. ఆ రోడ్లు మరి వర్షము, తర్వాత రాళ్ళు రప్పలు, అంటే చెప్పులు లేకుండా నడవడం అనేది చాలా ఇబ్బంది. అపార్ట్మెంట్ లోనే 5-10 minutes కంటే ఎక్కువ వాకింగ్ చేయరు అసలు. అలాంటిది పల్లకి సేవకు తిరిగాను, ప్లస్ శోభయాత్రకు కూడా తిరిగారు. రెండింటికి తిరిగాను. కంగ్రాచులేషన్స్. చాలా చాలా సంతోషం. సప్తాహ పారాయణం మొత్తం చేసాము. చెప్తున్నా మెయిన్ ఏంటంటే రోజు నాకు మోహన్ గారు చెప్పింది ఏంటంటే మా వారు రోజు పడుకునేవారు, నిద్ర ఎక్కువ పోయేవారు. పీఠంకి వచ్చిన కానించి యాక్టివ్ గా ఉంటున్నారు. అలా నిద్రపోవటం వల్ల ఆయన అసలే బ్రెయిన్ ప్రాబ్లం ఉంది, ఇంకెక్కడ దానికి ఇదవుతారని వీడు రోజు టెన్షన్ పడి రోజు గుండెల్లో దడ, ఆ భయానికి దడ ఉండేది. ఆ దడ అనేది ఇప్పుడు ఎప్పుడైతే లేచి తిరుగుతున్నారో రాజేశ్వరరావు గారు, ఆ దడ అనేది పోయింది. మేము సంతోషంగా ఉన్నాము, పడుకోకుండా యాక్టివ్ గా ఉంటున్నారు. 7:30-8 కల్లా టిఫిన్ పెట్టేసేదాన్ని. ఎప్పుడు టాబ్లెట్స్ వేసుకునే వాళ్ళు నిద్రపోయేవాళ్ళు, మళ్ళీ 11కి అట్లా లేసేవాళ్ళు. అంటే అవి ఎప్పుడు కూడా యాక్టివేట్ అవ్వాలి, అట్లా పడుకోవడం అట్లా చేయకూడదు అని మొత్తానికి అసలు ఇప్పుడు పడుకోవడం గానీ టాబ్లెట్స్ వేసుకుంటారు, కానీ ఇలా నిద్రపోవడం ఎక్కువసేపు నిద్రపోవడం లేదు. యాక్టివ్ గా ఉన్నారు. ఇప్పుడు నుంచునే ఉన్నారు ఇంతసేపటి నుంచి. కూడా నుంచోరు అసలు. 5 minutes పెడుతున్నారు. చాలా చాలా సంతోషం. శోభయాత్ర రోజు ఫస్ట్ దండం పెట్టుకున్నాను. స్వామి నన్ను ఎట్లాగైనా నడిపించు, నేను ముందు నడుస్తాను అని చెప్పేసి నడిచాను. దూరం నడిచిన తర్వాత ఒక తూలిన తర్వాత ఇంకొక అతను నన్ను సార్ మీరు కూర్చుంటే కానీ ఇబ్బంది పడద్దు అని అన్నారు. అనగానే తనకి పాపం కంగారు వచ్చేసింది, ఇంకా నన్ను పట్టుకుని నడవడం మొదలైంది. అయినా మేము అప్పటి వరకు బాగా నడిచాం. నెక్స్ట్ డే కూడా వచ్చాం కదా. నెక్స్ట్ డే కూడా వచ్చాం. ఇప్పుడు కంటిన్యూగా రెగ్యులర్ గా మేము దత్తపీఠానికి వస్తూ ఉన్నాం. అది వరకు మేము ఎక్కడికి వెళ్ళేవాళ్ళం కాదు. ఇప్పుడు ఏంటంటే మాకు వెళ్ళాలి అంటే ఇద్దరము వెళ్ళాలి అంటే చాలా అంటే కాన్ఫిడెన్స్ లేదు.
ఒక సాయిబాబా టెంపుల్ కు తను తీసుకెళ్ళారు. ఎక్కడైనా పడిపోతాడో ఏమో అనే భయం ఉంటుందిగా మరి. నేను ఎట్లాగూ స్వామి దగ్గరికి వెళ్తున్నాను, నేను హ్యాపీగా ఉంటాము అన్న నమ్మకం మీది. ఆ. చాలా చాలా సంతోషం. మేమేంటంటే మేము స్వామి దగ్గరికి వెళ్ళాలి, దండం పెట్టుకు రావాలి. అద్భుతం. సో అలా త్రికరణ శుద్ధిగా స్వామిని నమ్మారు మీరు, డెఫినెట్ గా మీ సమస్యల నుంచి బయటపడుతూ ఉన్నారు కాబట్టి చాలా చాలా సంతోషం. ఇంత దూరం నుంచి చాలా విపరీతమైన కంటి సమస్య ఉండేది. కళ్ళు ఇన్ఫెక్షన్ వచ్చింది. అసలు ఇలా కళ్ళు తెరవలేని చాలా చాలా అది ఏమి ప్రాబ్లమో తెలియదు కానీ కళ్ళు తెరవలేకపోయేవారు, చదవలేకపోయేవారు. అలాంటి తీవ్రమైన సమస్యతోనే మన పీఠంకి వచ్చారు. అసలు ఆ కళ్ళు ఎందుకు అలా అవుతున్నాయో కూడా తెలియదు. ఆ పారాయణం చేసిన తర్వాత చాలా తీవ్రంగా వచ్చి ఏడ్చారు, నేను ఈ నొప్పి భరించలేకపోతున్నానని. ఆవిడతో పాటు మా అమ్మగారు ఏడ్చారు, తర్వాత నేను చూసి బాధపడ్డాను. 7th డే రోజు లాస్ట్ డే నేను అన్నాను, ఏం భయపడకండి, స్వామి మీ కర్మ తీసేస్తున్నారు అంతే. ఒకటేసారి. అంతే. 3 రోజుల్లో మీ కన్ను చక్కగా నొప్పి అంతా తగ్గిపోయి మీరు వస్తారు పీఠంకి అని కరెక్ట్ గా చెప్పినట్టే నెక్స్ట్ డే రాలేదు. 3వ రోజు నేను ఎప్పుడైతే 3వ రోజు చెప్పాను అమ్మ రావద్దు, పర్వాలేదు ఇంటి దగ్గర ఉండే రెస్ట్ తీసుకోండి అన్నా. చాలా చాలా తగ్గింది. సంతోషం. కన్ను కూడా ఇట్లా కన్ను తెరవడానికి రాదు, ఇప్పుడు నార్మల్ గానే ఉన్నారు. చాలా చాలా సంతోషం. అంత దూరం నుంచి అంటే స్వామి. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే అండి అక్క. నమస్తే అక్క. జై గురుదత్త. జై గురుదత్త.